నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. తట్టుకోలేకపోతున్నాను దేవిక. నాకేం కాదు, మీరు బాధపడకండి. ఇంకొన్ని గంటల్లో కళ్యాణ్ బెయిల్ తీసుకొస్తాడు. నేను ఇంటికి వచ్చేస్తాను. మీరిలా నిద్ర మానుకొని చలికి వణుకుతూ ఉండటం నేను చూడలేకపోతున్నాను. ముందు మీరు ఇంటికి వెళ్ళండి. నిన్నిలా ఒంటరిగా వదిలేసి మమ్మల్ని ఎలా వెళ్ళమంటావు? నువ్విక్కడ పస్తులతో విలవిల్లాడుతుంటే మమ్మల్ని ఇంటి దగ్గర ఎలా ఉండమంటావు? నీకోసం అన్నం తీసుకొచ్చాం, కానీ నీకు అన్నం పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. రూల్స్ మాట్లాడుతూ ఎస్ఐ గారు వచ్చేదాకా ఎదురు చూడండి అని చెప్తున్నారు. కన్నబిడ్డ ఆకలితో అలమటిస్తున్నా అన్నం పెట్టలేని పాపిష్టిదా. అందరి ముందు పెళ్లి చేసుకోవాలనుకున్న నీ కోరిక తీరక ముందే ఇలా కటకటాల పాలయ్యావు. ఎంత దురదృష్టవంతురాలివి దేవిక. బహుశా నీ జీవితంలో సంతోషం చూడడం ఆ దేవుడికి కూడా ఇష్టం ఉన్నట్టు లేదు. నీ కళ్ళెప్పుడు కన్నీళ్లతోనే తడవాలనే శాపం పెట్టినట్టున్నాడు. బాధపడకక్క, కష్టాలు కన్నీళ్లు శాశ్వతంగా ఉండిపోలే. మంచి రోజులు వచ్చే ముందు ఇలాంటి ఇబ్బందులు రావటం సహజం. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. మాకేదైనా సమస్య వస్తే పేరు పలుకబడి ఉన్నా నువ్వు ఉండేదానివి. కానీ ఇప్పుడు నువ్వే కష్టాల ఊబిలో ఉంటే ఇలా ఖర్చు లేని కన్నీళ్లు కార్చటం తప్ప, నీకు 4 ముద్దలు అన్నం తినిపించటం తప్ప మేమింకేం చేయగలం చెప్పు? దీనంతటికీ కారణం నా పెళ్లి మా ఇంట్లో కాకుండా మీ ఇంట్లో జరగటమే అక్క. నా వల్ల మీకు అనవసరమైన తలనొప్పులు వచ్చాయి, అవమానాలు పడాల్సి వచ్చింది. నాతో పాటు మీరు కూడా బాధలు పడాల్సి వచ్చిందన్న అపరాధ భావం నన్ను నిలువునా దహించేస్తుందక్క. నువ్వు వేరు మేం వేరు కాదు కదా దేవిక. నీకు కష్టం వస్తే మాకు కూడా వచ్చినట్టే కదా. దానికి నువ్వేమీ అపరాధం చేసిందల్లా బాధపడుకో. అక్క, నేనిక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చినప్పుడు నువ్వు కూడా నాతో పాటు వర్క్ చేసేదానివి. కొన్ని రోజులు గడిచాక నువ్వు సడన్ గా ఆఫీస్ మారిపోతానంటే నా దగ్గర వర్క్ చేయడం ఇష్టం లేక నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావని అపార్థం చేసుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఆ రోజు నువ్వు దూరంగా వెళ్ళిపోవటమే మంచిదయింది. ఎందుకంటే ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగితే నాతో పాటు నీకు కూడా బాగా ఉందని నువ్వు కూడా ఇలా జైలు పాలయ్యేదానివి. దేవికాకి ఆ గాజులు కీర్తివి అన్న నిజం చెప్పేద్దామా? వద్దు, చెప్తే అపార్థం చేసుకుని దూరం పెట్టేస్తుందో ఏమో. టైం చూసి నిజం చెప్పడమే మంచిది. అవును, ఏ పాపం తెలియని మిమ్మల్ని ఇలా రాత్రులు స్టేషన్లో ఎదురు చూపులు చూసేలా చేసిన వాళ్ళని నేను బయటికి రాగానే పట్టుకొని ఇదే జైల్లో పెట్టిస్తాను. నిజాయితీతో చెలగాట వాడితే పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తాను. ఇదే జైల్లో చిప్పకూడు తినేలా చేస్తాను.
హలో హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. నమస్తే సార్, చెప్పండి సార్. ఇప్పుడే నన్ను విడిపించాలని కళ్యాణ్ పలుకుబడి ఉన్న వాళ్లతో ఫోన్ చేయించుంటాడు. ఆ దేవిక గారి దొంగ నోట్ల కేసు ఉంది కదా, అవును సార్. ఆ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ని రీచెక్ చేసి ఏమేమున్నాయో నాకు మెసేజ్ చేసి అలాగే ఎఫ్ఐఆర్లో ఎంటర్ చేయి. అలాగే సార్. ఆ నోట్లన్నీ మళ్ళీ చెక్ చేసి ఆ గోల్డ్ అన్నీ చూసుకుని ఎఫ్ఐఆర్ బుక్ చేసి మీకు మెసేజ్ పెడతాను. ఓకే. కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఆయనే కాల్ చేసి ఉంటాడనుకున్నాను. కానీ నిజానికి ఆయన మాత్రం రూల్స్కి అగెయిన్స్ట్ గా ఏమీ చేయలేరు కదా. రైటర్ గారు, ఇవన్నీ నోట్ చేసుకోండి. గాజులు ఎక్కడో చూసినట్టుగా గుర్తుందే. ఎక్కడ చూశాను? దేవికకి ఆ గాజుల కీర్తివని తెలిసిపోతే మేము తనకి వెన్నుపోటు పొడిచామని అపార్థం చేసుకుంటుందో ఏంటో. భగవంతుడా, మేం దూరం అవ్వకుండా చూడు తండ్రి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.